నమస్తే అందరికీ. యోగా మరియు స్వీయ అభివృద్ధి, యోగా అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ బై డాక్టర్ పి దినకర్, డాక్టర్ కె రవికాంతరావు. దీంట్లో యోగాసనాల వ్యాధి నిరోధకతను గురించి పరిశీలించారు, రాశారు. ఏంటంటే యోగా యొక్క స్వస్థత ప్రభావం, క్యూరేటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యోగా. నంబర్ 1 వచ్చేసి ఎయిల్మెంట్, రోగం ఏంటంటే అజీర్ణం, డిస్పెప్సియా, అపాన వాయువు. దీనికి ఆసనాలు ఏమి ఇచ్చారంటే పక్షిమోత్తాసనం, వజ్రాసనం, ఉష్ట్రాసనం, సర్పాసనం, మయూరాసనం, సర్వాంగాసనం, మత్స్యాసనం. అయితే మనము ఈ ఆసనాలు వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి. ఏంటి? వ్యతిరేక ఆసనాలు కూడా వేయాలి కొన్ని ఆసనాలకి. ఏంటి అవి? వజ్రాసనం ఉంది, దానికి మనం ఏం చేయాలి? వాయు ముద్ర వేసుకుంటే బాగుంటుంది. అక్కడ వ్యతిరేకాసనం కాదు కానీ ముద్ర మట్టుకు వాయు ముద్ర వేసుకుంటే బాగుంటుంది. ఉష్ట్రాసనానికి యోగ ముద్ర వేయాలి. సర్పాసనానికి శలభాసనం వేయాలి. సర్వాంగాసనానికి కూడా యోగా ముద్ర వేయాలి. మత్స్యాసనానికి కూడా యోగ ముద్ర వేయాలి. ఇవన్నీ కౌంటర్స్, వ్యతిరేక ఆసనాలు. తర్వాత వజ్రాసనం వేసుకొని వాయుముద్ర వేస్తే బాగా పనిచేస్తుంది. అన్నిట్లలో ఇది నంబర్ 1. ఈ వాయుముద్ర వేసుకుంటే ఏమవుతుందంటే వజ్రాసనం వేసుకొని వాయుముద్ర వేస్తే బాగా ఎక్కువగా తినే ఆయాసం ఉన్నప్పుడు కూడా రిలీఫ్ ఇస్తుంది. ఇది గ్యాస్ వల్ల కానీ, నీరు చేరడం వల్ల కానీ, శరీరం ఉబ్బినప్పుడు కూడా, అంటే బ్లోటింగ్ అప్పుడు కూడా వాయుముద్ర వేసుకుంటే ఈ వజ్రాసనంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో తర్వాత ఇంకా మనకు తెలుసు, లవంగం వేసుకుంటే కూడా మంచిది, ఏలక్కాయ కూడా మంచిది, జీలకర్ర మంచిది, ఓమ మంచిది, సోంపు మంచిది, దాల్చిన చెక్క మంచిది. దేనికి? అజీర్ణం తగ్గడానికి. సో ఇన్ని ఉన్నాయి, మీరు వీటిని ఫాలో కండి. మీకు అజీర్ణం నుంచి బయటపడండి. అజీర్ణంతో బాధపడకుండా అజీర్ణం నుంచి విముక్తి పొంది సంతోషంగా ఉండండి. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్. Thank you viewers, thank you subscribers, thank you one and all. మళ్ళీ మీ జయప్రకాష్. థ్యాంక్ యూ.